పూర్తి 1.5 రోజుల్లోనే 57.83 లక్షల మందికి 1749 కోట్లు. నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ. చంద్రబాబు కుట్రలతో విలవిల పింఛన్లకు వెళ్లి ఎండదెబ్బ తాళలేక మృత్యువాత. గురువారం 19 మంది మృతి. 2 రోజుల్లో మొత్తం 39 మంది కన్నుమూత. టీడీపీ కుట్రల వల్ల తమకి దుర్గతి పట్టిందని బాధితులు ఆక్రందన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే సచివాలయం దగ్గరన ఇప్పుడు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా. అసలు పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. ఇక్కడ పింఛన్లకు సంబంధించి వాళ్ళు వాలంటీర్ని ఆపేస్తే అన్నటువంటి అయితే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇందాక ఈనాడు కూడా చూసాం కదా, ఏమని రాస్తుంది అది, ఏదైతే ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నోళ్ళని ఇళ్ళ దగ్గరే ఇవ్వమన్నారు కదా. ఇది అనారోగ్యం కాదు, వాళ్ళు వృద్ధులు మామూలుగానే ఉన్నారు, వచ్చారు, వస్తుంటే ఎండ తట్టుకోలేక చచ్చిపోయారు. కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, తెలుగుదేశం ఒక నేరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే వాలంటీర్ల విషయంలో ఎదురు దెబ్బ తగిలిందో దాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేసింది. ఎట్లాగా డబ్బులు లేవు అసలు జగన్ దగ్గర, అన్నీ వాళ్ళ కాంట్రాక్టర్కి ఇచ్చేసుకున్నాడు, అందుకని చెప్పి డబ్బులు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది పెన్షన్లదని. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏం తేలింది, మరి డబ్బులు ఇచ్చేశారు కదా, కాబట్టి అది అబద్ధమని తేలింది కదా. 88% మందికి ఇచ్చేశారని డబ్బులు ఎవరి కోసం ఆగారు అక్కడ. ఎంత రకాల దుష్ప్రచారం చేయాలన్నా వర్కౌట్ కాలేదు. లేకపోతే చంద్రబాబే ప్రధాన నిందితుడు, రెండో నిందితుడు అచ్చెన్నాయుడు. పక్కా పథకం ప్రకారమే స్కిల్ కుంభకోణం. న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి